బ్రేక్ తర్వాత మరలా మీకు స్వాగతం. ఈ యొక్క నవజీవన కార్యక్రమం మనం కొనసాగించుకొని ఆ 7వ అంశంలో ఉన్నటువంటి ఇతర విషయాలను కూడా తెలుసుకుందాం. నాటకీయంగా ఉన్నటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఈ నాటకీయంగా చెప్పడం అంటే వేరే వేరే విషయాలు చేర్చడం, అదొక బ్రహ్మాండమైనటువంటి విషయంగా తెలియపరచడం, లేదంటే అవతల వ్యక్తిలో లేనిపోని ఆశలు కల్పించేటట్లుగాను, లేకపోతే అవతల వ్యక్తిలో ఉద్రేకం కలిగించేటట్లుగాను, లేకుంటే అవతల వ్యక్తిలో విచారం కలిగించేటట్లుగాను చేయటానికి ఉద్దేశించి చేసేటటువంటి నాటకం, దాన్నే నాటకీయంగా చేయటం అని అంటారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండాను దాన్ని నాటక పక్కీలో తెలియపరిచినట్లయితే అవతల వ్యక్తి ఉద్రేకపడ్డానికి, విచారపడ్డానికి, ఆ మనోభావాలు దెబ్బతీయటానికి అవకాశాలు ఉంటాయి. అందుచేత ఇటువంటి విషయాల్లో మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాధనాలను ఉపయోగించేటటువంటి ప్రతి వ్యక్తి కూడాను జాగ్రత్త పడి ఆయా విషయాలను చక్కగా చేరవేయటానికి ప్రయత్నించాలే తప్ప దాన్ని అనవసరమైనటువంటి రంగులు పూసి దానిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయకూడదని తలైనటువంటి శ్రీసభ బోధిస్తూ ఉన్నది. కనుక ఈ మౌలిక తత్వంలోని ఈ మరో పార్శ్వం కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే అసలు విషయం తెలియపరుస్తున్నప్పుడు ఈ నాటకీయత ఇటువంటివన్నీ కూడా నువ్వు చేర్చినప్పుడు ఏమవుతుంది, మనస్సులో ఉన్నటువంటి మరో భావాన్ని తెలియపరుస్తుంది. అంటే ఉన్న భావాన్ని కాకుండాను ఇంకొక భావం, మరొక భావం, వీటి గురించి ప్రదర్శితం జరుగుతూ ఉన్నదన్నమాట. దాని మూలంగా ఏమవుతుంది, నిజం లేకపోతే ఒక సత్యం అసత్యంగా మారడానికి అవకాశం ఉన్నది. నిజం కాని దానిగా ఒక అబద్ధంగా మారటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క నాటకీయత అన్నటువంటి దాన్ని మనం జతపరచకుండా యథార్థంగా చక్కగా జరిగినట్లుగా చెప్పడానికే మనం ప్రయత్నించాలి. ఈ యథార్థ తత్వం విశ్లేషణాత్మకంగా వెల్లడవుతుంది. అంచేత యథార్థ తత్వం అన్నటువంటిది విశ్లేషణాత్మకంగా, అంటే విడివిడి భావాలతో దానిని వ్యక్తపరిచేటప్పుడు విశ్లేషించడం అంటే ఈ యొక్క విషయాన్ని తీసుకొని మనం దాన్ని విడివిడిగా చూసుకోవటం. అంటే ఇప్పుడు ఒక చుక్కకు 360 దిక్కులు ఉంటాయి, యాంగిల్స్ అంటాం. 360 దిక్కుల్లో నుంచి కూడా మనం చూడగలుగుతాం. అంటే చూడగలిగినటువంటి శక్తి ఉన్నట్లయితే చూడగలుగుతాం. విషయం ఒకటే, కానీ దానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి విధానాలు మనకు కనిపించవచ్చును. కానీ సాధారణంగా 2-3 వాటితో తృప్తి పడుతూ ఉంటాం. కానీ అన్ని కోణాల నుంచి మనం చూడగలిగితే విషయాన్ని, అప్పుడు మనకు స్పష్టత అన్నటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇది విషయము, ఇక్కడ ఇది జారింది, లేకపోతే ఇక్కడ ఈ విషయం దెబ్బతిన్నది, లేకపోతే ఇక్కడ ఈ విషయం ఇలా ఉన్నది, ఇలా ఉంటే బాగుండేది, ఇలా కాకుంటే బాగుండేది అన్నటువంటి ఒక ఆలోచన వస్తుందన్నమాట. అటువంటప్పుడు మనం ఆ యొక్క దృక్పథంతో ఈ కోణాల నుంచి చూసేటప్పుడు ఈ రకరకాలైనటువంటి భావాలు ఒకే విషయం మీద చెప్పుకోగలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుచేత మనం దానినే సృజనాత్మకమైనటువంటి విషయం అని అంటాం. అంటే ఇది ప్రతి మనిషికి అబ్బేటటువంటిది కాకపోవచ్చును, ప్రతి మనిషి కూడా సామర్థ్యంగా ఇది చేయగలిగేటటువంటి విషయం కాకపోవచ్చును. కానీ ప్రతి ఒక్కరూ కూడాను కొంతవరకైనా సరే ఆలోచన చేసుకోగలిగి ఆగి ధ్యానం చేసి ఆ విషయం నుంచి మంచిని రాబట్టడానికి ప్రయత్నం చేయవలసి ఉన్నదని, దానినే మనం సౌజన్యం అని చెబుతూ ఉన్నాం. పరోక్షంగా ప్రకాశవంతంగా బోధపడతాయి. ఎప్పుడైతే మనం ఆ వివరణ ఇవ్వగలుగుతామో, ఆ యొక్క కోణాల నుంచి చూసి ఏ కోణం నుంచి ఈ విషయం ఎలా ఉన్నది అని మనం తెలియపరచగలుగుతామో, అప్పుడు అది ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం బోధించేటప్పుడు, ఆ విషయాన్ని మనం ప్రకటించేటప్పుడు
ఈ ప్రేక్షకులకు వినేవారికి ఆ విషయం చాలా చక్కగా విడమర్చి చెప్పడం అని అంటారు చూసారా, ఆ విధంగా ఉంటుంది. కనుక విషయం చెప్పవలసి వచ్చినప్పుడు ఈ కోణాల నుంచి చూసి ఆలోచన చేసుకొని అందులో ఉన్నటువంటి మంచిని రాబట్టడానికి ప్రయత్నం చేసి అప్పుడు మనం దానిని ప్రకటించినట్లయితే అది చాలా చక్కగా ఉంటుంది. అయితే హాని కన్నా మేలే ఎక్కువగా జరగాలంటే నీతి సూత్రాలను తప్పగా పాటించాలని మరలా తెలియనటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. హాని కన్నా మంచి ఎక్కువగా జరగాలంటే తప్పకుండా నీతి సూత్రానికి రావాలి. ఆ నీతి సూత్రాన్ని మనం పాటించాలి. ఆ నీతి సూత్రాలను తెలిసి ఉండాలి. పాటించాలంటే తెలిసి ఉండాలి. కనుక ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులకు ఆ యొక్క సమాచారాన్ని అందజేసేటప్పుడు, అలానే టీవీల నుంచి కానీ, రేడియోల నుంచి కానీ, లేకపోతే పత్రికల నుంచి కానీ మనం సమాచారాన్ని అందుకునేటప్పుడు విశ్లేషణ చేసుకొని దానిలో ఉన్నటువంటి మంచిని రాబట్టుకోవడానికి మనం కూడాను ప్రేక్షకులుగా, అలానే శ్రోతలుగా కూడాను, లేకపోతే చదువరులుగా ఈ సమాచారాన్ని అందుకునేటప్పుడు ఈ కోణాల నుంచి చూసుకొని కూడాను ఆ సమాచారాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా అయితే హాని కన్నా ఎక్కువగా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇకపోతే జన్మ పాపం వలన గాయపడిన మనిషిని వాంఛల ఊబిలోనికి దిగజార్చగలదు. కనుక నైతిక ప్రమాణాలు తప్పనిసరి అని కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఫాదర్ గారండి, అడుగమ్మా. జ్ఞానస్నానం ద్వారా జన్మ పాపం పోయిందంటున్నారు కదా, ఇంకా ఆ గాయం ఉంటుందా? జన్మ పాపం అన్నటువంటిది జ్ఞానస్నానం ద్వారా పోతుంది. అంతవరకు అది సరైనటువంటి విషయమే. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని ఆయన తన యొక్క శ్రమల పునరుత్థానము ద్వారా, ఆ మరణము ద్వారా ఆయన అది సాధించారు. అయితే ఈ జన్మ పాపము తాలూకా ప్రభావం అన్నటువంటిది మనిషిలో ఉంటుంది. ఇప్పుడు మరణం ఉన్నది, మరణం అందరికీ సంభవిస్తుంది. అలానే ప్రతి శరీరంలో కూడాను, అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్రేకాలు కావచ్చును, మనోభావాలు కావచ్చును, మనసుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చును, శరీరంలో ఉన్నటువంటి ఉద్రిక్తత అన్నటువంటివి ఉంటాయి. అందుచేత మానవునిలో ఉన్నటువంటివి ఈ మంచిని చేసేటటువంటివే, కానీ ఒక్కొక్కప్పుడు అవి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో లేకపోతే మరీ ఎక్కువగా ఆ ప్రభావానికి లోనైనప్పుడు ఇది వేరే మార్గంలోకి మనిషిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు కోరిక ఉన్నది, కోరిక రావడం సహజం, ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. కానీ ఈ కోరిక అన్నటువంటిది ఎక్కువై, అంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను దాటి, మనిషికి ఉండవలసినటువంటి ఒక హద్దు దానిని దాటి ఉన్నటువంటి ఒక ఉద్రేకం, దానిని ఈ ప్రభావ రూపంలో మనిషిని కొట్టిమిట్టాడుతున్నట్లు, లేకపోతే ఆ ప్రభావంలో పడి తప్పు చేయటానికి, పాపం చేయటానికి అవకాశం ఉన్నది. అందుచేత జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు ప్రభు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటికీ జ్ఞానస్నానం ఇచ్చినప్పటికీ ఏ ఏ పాపాలైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా తొలగింపబడ్డాయి. అలానే మరలా పాపము చేయరు అని అనడానికి లేదు. ఎందుచేతనంటే ప్రభావం అన్నటువంటిది ఉంది. అందుచేతనే పాప సంకీర్తనాన్ని ఏర్పాటు చేశారు. అంటే జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత ఇక మనిషి పాపము చేయడు అని మనం చెప్పలేము, చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుచేతనంటే ఆ ప్రభావం అన్నటువంటిది ఉన్నది. దాన్నే ఇంగ్లీష్లో కాన్కుపిషియన్స్ అని అంటారు. ఈ కాన్కుపిషియన్స్ అంటే మనం కొన్ని పదాలు దాని గురించి మనం చెప్పుకోవచ్చును. ఏంటంటే ఐగిక విషయ వాంఛ, అంటే మనిషిలో ఉన్నటువంటి కోరిక. ఈ కోరిక అయితే ఉన్నది. అయితే కోరిక హద్దులు మీరకుండా
ఆ కోరిక ఉన్నట్లయితే అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఎప్పుడైతే హద్దులు మీరాయో, సంఘంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మీరాయో, నైతిక పరమైనటువంటి హద్దు మీరిందో, అప్పటికి ఇంకా అది చెడు అవుతుంది. అలానే భోగలాలసత్వం. సరే, మనిషి ఈ విధంగా జీవించాలి, పునరుత్పత్తి జరగాలి, సృష్టి కొనసాగాలి అని భగవంతుడు ఏర్పరిచినటువంటి ఆ లైంగిక జీవితం అన్నటువంటిది దానికి ఒక హద్దు ఉన్నది. మరి దానిని దాటి మించి విపరీతమైనటువంటి కోరికలతో జీవించినట్లయితే అది మనిషి జాతికి, సంఘానికి దెబ్బ తగులుతూ ఉన్నది. అంచేత అది హానికరమైనటువంటిది. మరి ఇంద్రియ తాల్యము అంచేత ఈ ఇంద్రియాలు, చెవు కానీ, కన్ను కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, ఇవన్నీ కూడాను ఒక క్రమ పద్ధతుల్లో ఉండాలి. అందుకే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కర్టసీ ఆఫ్ ఐస్, కర్టసీ ఆఫ్ ఇయర్స్. ఇలా ఇప్పుడు ఈ పంచేంద్రియాలు మనం ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనిషి ఎంతవరకు ఆనందించాలో ఆ హద్దుల్లో ఆనందించవచ్చు. కానీ దాన్ని మితిమీరినప్పుడు చెడు సంభవించడానికి అవకాశం ఉందన్నమాట. అలానే మరణం వంటిది కూడాను. ఇప్పుడు తప్పకుండా ప్రతి మనిషి మరణించాల్సిందే. జాతస్య మరణం ధ్రువం అన్నారు. అంచేత పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడాను మరణించాల్సిందే. అయితే ఈ ప్రభావం అన్నటువంటిది మనకు ఎక్కువగా అంటే మరణానికి భయపడడం, జడ్సుకోవటం ఇటువంటివన్నీ లేకుండా క్రైస్తవ బిడ్డ ఈ మరణానికి అతీతంగా ఉండాలి. మన మనిషిగా మరణిస్తాం, కానీ ఆ మరణానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఇది క్రీస్తు ప్రభువు నేర్పించింది. కనుక ఈ పంచేంద్రియాలని, మనకు ఉన్నటువంటి కోరికల్ని, మనకు ఉన్నటువంటి ఏ ఆనందమైతే ఉందో అదంతా కూడాను మనం అనుభవించవచ్చును. కానీ అనుభవించేటప్పుడు దానికి ఒక హద్దు, ఒక లెక్క ఉన్నది. అది తెలియనటువంటి శ్రీసభ క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. అందుచేత ఈ విధంగా మనం జీవించినప్పుడు ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధానంలో, ఆయన యొక్క పద్ధతుల్లో, ఆయన బోధనల ప్రకారంగా మనం జీవించినట్లయితే తప్పకుండా మనం పరమార్థాన్ని మనం చేరుకోగలుగుతాము. ఇక ఈ 40వ ఎపిసోడ్ను మనం ముగించుకుందాము. దేవుని దయ వలన మనం అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాము ఈ దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా. మరీ ముఖ్యంగా నవజీవన కార్యక్రమం ద్వారా ద్వితీయ వాటికన్ మహాసభల యొక్క పత్రాలు వారు రాసినటువంటి అనేకమైనటువంటి విషయాలు, శ్రీసభ అందించినటువంటి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. భగవంతునికి స్తోత్రం మనం చెప్పుకోవాలి. అలానే ఆలకించినటువంటి మీకు కూడా వందనాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు కూడా మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. వందనం అమ్మ, మీకు కూడా వందనం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు సెలవు తీసుకుంటూ ఉన్నాము. ఈ చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని దివ్యవాణి ద్వారా వస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలు మీరు చూస్తూ ఉండండి. అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ.